హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ ట్యూటర్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి ప్రశ్న, కెప్టెన్ ఫాతిమా వాసిం డ్యాష్లో నియమించబడిన మొదటి మహిళా వైద్య అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆప్షన్ ఏ అంటార్కిటికాలోని మైత్రి పరిశోధనా కేంద్రం. ఆప్షన్ బి చియాచిన్ గ్లేసియర్. ఆప్షన్ సి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఆప్షన్ డి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొబైల్ మెడికల్ యూనిట్. సరైన సమాధానం ఆప్షన్ బి సియాచిన్ గ్లేసియర్. ఇటీవల ఫిన్లాండ్ కింది ఏ దేశానికి చెందిన ఎన్జిఓని ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ 2023తో సత్కరించింది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ సి ఉక్రెయిన్. ఆప్షన్ డి స్విట్జర్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఉక్రెయిన్. భారతదేశం డ్యాష్ సహకారంతో నీటి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి అమృత్ సాంకేతికతను అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి మద్రాస్. బి ఐఐటి ముంబై. సి ఐఐటి హైదరాబాద్. డి ఐఐటి కాన్పూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్. ఇటీవల కింది వాటిలో ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచంలోని మొట్టమొదటి ద్రవ ఆక్సిజన్ మీథేన్ ఇంధన రాకెట్ లాంచింగ్ వాహనాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ స్పేస్ ఎక్స్. ఆప్షన్ బి స్కైరూట్. ఆప్షన్ సి ల్యాండ్ స్పేస్. ఆప్షన్ డి బ్లూ ఒరిజిన్. సరైన సమాధానం ఆప్షన్ సి ల్యాండ్ స్పేస్. రైల్వే ఉద్యోగులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి కింది వాటిలో ఏ బ్యాంక్ అధికారాన్ని పొందింది? ఆప్షన్ ఏ బంధన్ బ్యాంక్. ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఆప్షన్ డి ఆర్బిఎల్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బంధన్ బ్యాంక్. డిసెంబర్ 14 జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ నిర్వహించింది. అయితే బీఈఈ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 2022 మార్చి 1. ఆప్షన్ బి 2005 మార్చ్ 1. ఆప్షన్ సి 2007 మార్చ్ 1. ఆప్షన్ డి 2010 మార్చ్ 1. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2002 మార్చ్ 1. ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాలను FY 2023-24 ఆర్థిక సంవత్సరానికి డ్యాష్ నుండి డ్యాష్కి పెంచింది? ఆప్షన్ ఏ 6.3%, 6.5%. ఆప్షన్ బి 6.3%, 6.7%. ఆప్షన్ సి 6.2%, 6.8%. ఆప్షన్ డి 6.5%, 6.4%. సరైన సమాధానం ఆప్షన్ బి 6.3%, 6.7%.
భారతదేశంలో సోలార్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి కింది వాటిలో ఏ బ్యాంక్ జర్మన్ బ్యాంక్ KfWతో 630 కోట్ల క్రెడిట్ లైన్పై సంతకం చేసింది? ఆప్షన్ ఏ యూనియన్ బ్యాంక్, ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి HDFC బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2024లో కింది వాటిలో ఏ దేశం COP29కి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ అజర్బైజాన్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అజర్బైజాన్.